సార్ ఒక్క నిమిషం ఆగండి. మీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం సార్. నాతోనా? ఎవరు మీరు? ఏం మాట్లాడాలనుకుంటున్నారు? సార్ నేను యేసుక్రీస్తు ప్రభు యొక్క సేవకుడిని. నేను సువార్తను మీకు అందచేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఒక్క నిమిషం. ఎరా నీకు పని పాటు ఏమీ లేదా? ఇదే పని ఇంకా? రోడ్డు మీద పడ్డం, సువార్తను తిరగటం, ఇదే పని ఇంకా? మీరు చెప్పే సొలిమి వినాలా ఏంటి ఇప్పుడు? మీరు నమ్ముకున్నారు కదా, మీరు ఏడండి, ఇంట్లో అర్థం చేసుకోండి. మా దగ్గరికి వచ్చి మాకు చెప్పాల్సిన అవసరం మీకు ఏంటి అసలు? చెప్పకపోతే మీకు ఏంటి నష్టం? చెప్తే మీకు ఏంటి లాభం చెప్పు నాకు అసలు? సార్ నేను కూడా ఒకప్పుడు మీకులాగే అలాగే మాట్లాడేవాడిని సార్. చాలా కోపంతో ఉండేవాడిని, చాలా మూర్ఖ స్వభావంతో ఉండేవాడిని. యేసుక్రీస్తు ప్రభువు తృణీకరించిన వ్యక్తి. కానీ ఆయన నా జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు అన్నారు కదా లాభం అంటే ఏంటో, నేను నా జీవితాన్ని మార్చుకున్నా. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం నా మనసు మారింది, నూతన హృదయం వచ్చింది, మనుషుల పట్ల ప్రేమ వ్యవహారాలనేవి మారాయి సార్. నష్టం ఏంటంటారా? మనం అందరం ఇది చెప్పకపోతే, ఈ భారాన్ని పంచుకోకపోతే అనేకులు ఈ లోకంలో నశించిపోతారు సార్, నరకానికి వెళ్ళిపోతారు. అందుకే దేవుడు నాకు ఇచ్చిన ఈ భారాన్ని అనేకులు పంచడానికే ఈరోజు మీకు ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను సార్. అంటే ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారంగా ప్రభువుని అంగీకరించకపోతే నేను నష్టపోతానంటావు, అంతేనా? సార్ ఖచ్చితంగా నష్టపోతారు సార్. ఈ లోకంలో మనం తప్పించుకోలేకపోయాను. ఖచ్చితంగా ఆయన దగ్గర మాత్రం తప్పించుకోలేము సార్. ఖచ్చితంగా ఆ తీర్పు దినాన్ని మనల్ని పట్టుకుంటాడు సార్. మనకి తీర్పు దినం అనేది ఒకటి ఉంది సార్. దాంట్లో ఖచ్చితంగా దేవుడు మనల్ని పట్టుకుంటాడు. ఆ నష్టాన్ని మనం చూడకూడదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షగా మీరు అంగీకరించాలని కోరుకుంటున్నాను.